మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలను తెలియచేస్తున్నాను. ఇది ఈ లెంట్లోని 5వ ఆదివారము. నేను గతంలో చెప్పినట్లుగా లెంట్లో ఉన్న 6 ఆదివారాలకి ప్రతి ఆదివారానికి కూడా ఒక పేరుంది. ఈ ఆదివారానికి కూడా ఒక పేరుంది. ఈ ఆదివారానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే ప్యాషన్ సండే అంటారు. ప్యాషన్ అంటే శ్రమ ఆదివారము. ఈ ఆదివారానికి ఇవ్వబడినటువంటి పేరు శ్రమ ఆదివారము. ఈ శ్రమ ఆదివారము రోజున ఇవ్వబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగాలను మనము చూస్తే 3 వాక్యాలకు కూడా దేవుని యొక్క పిలుపును గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. అబ్రహాము పిలుపుని ప్రధానంగా తీసుకొని దేవుడు ఎవరిని పిలుస్తాడో దానిని పౌలు చెప్పాడు. చూడండి, దేవుడు మీరు ఎవరిని పిలిచాడు? జ్ఞానులను పిలవలేదు అని అంటాడు. దాన్నే సువార్త వాక్యములో యేసయ్య ఏమంటాడంటే, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకూడదు అని సువార్త వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 నుంచి చివరి వరకు చదివినటువంటి లేఖన భాగములో 3 భాగాలు ఉన్నాయి. 32, 33 వచనాలు ఒక భాగము, 34వ వచనం నుండి 39వ వచనం ఒక భాగము, 40వ వచనం నుండి 42వ వచనంలో ఒక భాగాలు. ఈ సువార్తలో 3 భాగాలు. మొదటి భాగంలో యేసయ్య ఏమన్నాడంటే, మనుషుల ఎదుట నన్ను ఎవరు ఒప్పుకుంటే పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకోరో పరలోకంలో కూడా నేను నా తండ్రి దగ్గర వారిని ఒప్పుకోను. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏంటి? ఇక్కడ మనం చూస్తే తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. సో ఎవరిని ఎవరు కూడా అమితంగా ప్రేమించకూడదు అనేటువంటి ఒక హెచ్చరిక. అంటే దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. అట్లని దేవుడు విడిచిపెట్ల. దేవుడు నీకు అనుగ్రహించు దేశమందు నీవు దీర్ఘాయుష్వంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్న మాటల్లో బిడ్డలు తల్లిదండ్రులని ప్రేమించాలనే కదా. ఈ ప్రేమ దేవునికి మించినటువంటి ప్రేమ ఉండకూడదు. తల్లిదండ్రులని ప్రేమించాలి. అది బాధ్యత. వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. కనుక ఇక్కడ మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకమందున్న మా తండ్రి అని మనం సంబోధిస్తాం. యేసయ్య నేర్పించినటువంటి ప్రార్థనలో ప్రారంభం ఏంటి? పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి. దేవుణ్ణి తండ్రితో మీరు పోల్చుకోండి, మీ తండ్రిగా మీరు పోల్చుకోండి. ఎందుకంటే ఆయన స్వరూపాన్నే మీకు అందరికీ ఇచ్చాడు. కాబట్టి మీరు పరలోకపు దేవుణ్ణి, సర్వలోక సృష్టికర్తను మీ తండ్రిగా మీరు భావించి వేడుకోండి అన్నాడు. కాబట్టి ఆ తండ్రినే ప్రధానంగా ప్రేమించాలి. కానీ ఆయన పరలోకపు తండ్రి, ఇక్కడ మనకుండేది ఇహలోకపు తల్లిదండ్రులు ఉన్నారు ఈ బాంధవ్యములో. మూడోది మనం గమనించి చూసేది ఏంటంటే, మరి మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకుంటాడు. సో అల్టిమేట్గా దేవుడే ఇక్కడ గురి. ఇది మనము సువార్త వాక్యంలో మనము చూస్తాం. ప్రభునందు ప్రియులారా, మరి పత్రిక వాక్యమైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, మరి అక్కడ మనం చూస్తే 21 నుంచి 31 వరకు చదువుబడినటువంటి, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయము. దేవుని జ్ఞానానుసారముగా
లోకము తన జ్ఞానము చేత దేవుని తెలుసుకోలేదు. దేవుని జ్ఞానానుసారంగా లోకము తెలుసుకోకుండా తన జ్ఞానముతో దేవుని తెలుసుకోలేదు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవునికి జ్ఞానాన్ని వెతకాలే కానీ మనుష్య జ్ఞానముతో దేవుణ్ణి తెలుసుకోవడము కష్టము, ఇది అసాధ్యము. కనుక ఆదికాండము 12వ అధ్యాయంలో చదవబడినటువంటి 13 వచనాల్లో అక్కడ కూడా 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో దేవుడు అబ్రాముని పిలిచినప్పుడు, అబ్రాముని పిలిచాడా అబ్రహాముని పిలిచాడా? అబ్రామునే పిలిచాడు, కానీ అబ్రహాముని దేవుడు పిలవలేదు. పిలిచిన తర్వాత అబ్రహాముగా మార్చాడు. ఇక్కడ అబ్రహాముకి ఒక తపన ఉండేదంట. వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులే, నిజమైన దేవుణ్ణి కనుగొనాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నో పూజలు చేశాడు, ఎన్నెన్నో చేశాడు, ఎన్నో మొక్కుబళ్ళు చేశాడు, ఎన్నో బలులు ఇచ్చాడు, ఎంతో ఉపవాసం ఉన్నాడు. కానీ అవి ఏవి కూడా అబ్రహాముకి తన జీవితంలో సంతృప్తిని ఇవ్వలేదు. జీవితంలో ఏదో కోల్పోయినటువంటి వాడుగా ఆయన నిరాశ్రయుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంతమందిలో అక్కడ ఆ ఊర్లో అంతమంది ఉండంగా అబ్రహామునే ఎన్నుకోవడానికి కారణం అది. అబ్రహాముని ఎన్నుకున్నవాడు దేవుడు అబ్రహాము తల్లిదండ్రులను ఎందుకు విడిచిపెట్టాడు? చూడండి, అక్కడ 12వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏంటి? యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ దేవుణ్ణి తెలుసుకోవాలి అని అబ్రహాము ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు తనకు కనబడాలి, దేవుడు తనకు బయలుపరచబడాలి, తాను దేవునితో తత్సంబంధమును కలిగి ఉండాలి అని అంటే ఏనాడు ఎవరు విననటువంటి స్వరాన్ని అబ్రహాము విన్నాడు. తల్లిదండ్రులు కూడా వినలేదు. ఒక చెట్టు కింద ఉన్నప్పుడు దేవుడు మాట్లాడా, లేకపోతే నిద్రపోతుంటే కలలో మాట్లాడా? ఇక్కడ వ్రాయబడలేదు. ఫరోకి కల వచ్చినట్లు ఇక్కడ లేదు, అవునా? దానియేలుకి కల వచ్చినట్లు ఇక్కడ లేదు, నెబుకద్నెజరుకి కల వచ్చినట్లుగా ఇక్కడ లేదు, యోసేపుకి కల వచ్చినట్లుగా ఇక్కడ లేదు. సో కలలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడలేదు. మోషేతో మండుచున్నటువంటి పొదల్లో మాట్లాడినట్లు మాట్లాడాడో మనకు తెలియదు. లేకపోతే ఒక తలంపు దేవుడు పదే ఒక తలంపు పుట్టించాడేమో అబ్రహాముకి, మనకు తెలియదు. సో 3 సంఘటనలు ఉన్నాయి, 3 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి ప్రేరేపణ, రెండవది కల్లో మాట్లాడడం, మూడవది మండుచున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా అబ్రహాముతో మాట్లాడడం ఇక్కడ వ్రాయలేదు. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ దట్ గాడ్ స్పోక్ టు అబ్రహాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు అన్నదే నిజము. ఆయన స్వరం విన్నాడు అన్నది నిజము. పిలుపునిచ్చాడు అన్నది నిజము. ఆ పిలుపుకి లోబడి అబ్రహాము బయటికి వెళ్ళాడు అన్నది కూడా నిజమే. లేకపోతే అబ్రహాం చరిత్రే లేదు. అబ్రహామే లేకపోతే అసలు ఇశ్రాయేలీల చరిత్రే లేదు. అబ్రహాం ఉన్నాడు కాబట్టే ఇశ్రాయేలీల చరిత్ర ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. అబ్రహాము చరిత్ర లేకపోతే నోవాహు బిడ్డలతో అంతమైపోయేది. సో అబ్రహామును పిలిచాడు కాబట్టి, మరి ఆ అబ్రహాము దేవుని కొరకు అన్వేషిస్తూ ఉన్నాడు కాబట్టి, అంతమందిలో దేవుడు యథార్థతను అబ్రహాములో చూశాడు కాబట్టి అబ్రహామునే పిలిచాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ద్వేషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా అంటున్నాడు. ఇక్కడ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు అబ్రాహాముని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మడానికి ఏ ఉదాహరణ లేవు. అబ్రహాము ముందు ఏవీ లేవు.
పలానా వాళ్ళ జీవితంలో దేవుడు ఇది చేశాడు, నా జీవితంలో కూడా చేస్తాడు అని అబ్రాహాము నమ్మడానికి ఉదాహరణలు లేవు. ఈయనే మొదటివాడు ప్రభునందు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో, కొన్ని సంఘటనలో మనము కూడా మొదటివారుగా ఉండాలి. ఒక గొప్ప మంచి అవకాశము యెహోవా దేవుడు అబ్రాహాముకి అనుగ్రహించాడు. చూడండి, ఇచ్చినటువంటి ఆశీర్వాదము సాధారణమైనటువంటి ఆశీర్వాదము కాదు. ఏ మాట అయితే రాజైన దావీదు చెప్పాడో 103వ సంకీర్తన 17-18 వచనాల్లో మనం చదువుకుంటే, దేవుని యొక్క కట్టడల విధులను గైకొనే వారిని దేవుడు 1000 తరాలు దీవిస్తాడని అక్కడ చెప్తాడు రాజైనటువంటి దావీదు. కనుక ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దేవుడు పిలిచింది అబ్రహామునే, కానీ అబ్రహాముతో కూడా వెళ్ళాడు లోతు. అబ్రహామును దేవుడు పిలిచాడు, తల్లిదండ్రులని అందరినీ విడిచిపెట్టమన్నాడు, బంధువులందరినీ విడిచిపెట్టమన్నాడు. అబ్రహాము విడిచి వెళుతున్నాడు. అది అబ్రహాముకి సమంజసమే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు. మరి లోతు ఎందుకు వెళ్ళాడు? అబ్రహాము పిలిచాడు కాబట్టి లోతు వెళ్ళాడు. అబ్రహాము పిలిచాడు కాబట్టి లోతు. సో ఇక్కడ ఇద్దరి ఇంటెన్షన్లు వేరు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, లోతుతో మాట్లాడలేదు. దేవుని యొక్క ఇంటెన్షన్ అబ్రహాము పట్ల వేరు, లోతు ఇంటెన్షన్ అబ్రహాము పట్ల వేరు. ఏ ఆలోచన, ఏ తలంపుతో లోతు అబ్రహాముని వెంబడించాడు ఇక్కడ లేదు. ఓ దేవుడు అబ్రహాముని పిలిచాడు కాబట్టి అబ్రహాముకి నేను లోబడి వెళితే ఆ దేవుడు నాతో కూడా మాట్లాడతాడు అనేటువంటి ఆలోచన వస్తుంది ప్రభునందు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో పిల్లలు అంటారు, మీరు వెళ్ళండి తల్లిదండ్రులు, మీ తర్వాత మేము వస్తాంలే, మేము ఇంకా ముసలి వాళ్ళు కాలేదు, మేము ఇంకా యంగ్ జనరేషన్, ఇప్పటి నుంచే మేము చర్చికి రావడం ఏంటి? రెండవది ఏంటంటే, బలవంతంగా తల్లిదండ్రులు తిడతారు కాబట్టి చర్చికి వెళతారు. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ సర్వసాధారణంగా ఆ వయసు దాటి నేను కూడా వచ్చాను కాబట్టి చెప్తూ ఉన్నాను. ఎప్పుడు మా అమ్మ మీద భయంతోనే వెళ్ళాం. మా అమ్మ మీద భయంతో గుడికి వెళ్ళాం కాబట్టి దేవుని మీద భయభక్తులు పెరిగినాయి. ఎందుకంటే ఆమె మార్గము చూపించింది కాబట్టి. ప్రభునందు ప్రియులారా, బహుశా ఆ రీతిగా ఒకవేళ లోతు వెళ్ళాడేమో, కానీ ఇద్దరు వెళితే ఒకళ్ళే రక్షింపబడ్డారు, ఒకళ్ళ జీవితంలోనే వాగ్దానాలు నెరవేరాయి. లోతు గురించి ఇక్కడ ఆ దేవుడు ఏది కూడా మాట్లాడలేదు కాబట్టి సొదొమ గొమొర్రాల నాశనం తర్వాత లోతు యొక్క జీవితం అక్కడితో పరిసమాప్తి అయిపోయింది. అబ్రహాము దేవుని స్నేహితుడుగా, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన గుర్తింపు పొందాడు. అక్కడి నుంచే ఇష్మాయేలు సంతానము కూడా, ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఇస్లాం సంతానము కూడా అబ్రహాము నుంచి వచ్చినదే, ఇష్మాయేల్ నుంచి వచ్చినదే, హాగర్ వల్ల పుట్టినటువంటి కుమారుడు. సో ఇక్కడ యెహోవా దేవుడు ఈ ఆదికాండము 12వ అధ్యాయంలో చెప్పిన యొక్క మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదంతా కూడా నెరవేరని, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో చెప్పాడు. వెళ్ళాడు. అప్పుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఆ రోజుల్లో బహుశా 75 సంవత్సరాలు ముసలితనము కాదు. అబ్రహాం కాలంలో 75 సంవత్సరాలు ముసలితనము కాకుండా పోవచ్చు. మరి 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మోషే గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటి? ఆయనలో సత్తువ తగ్గలేదు, ఆయన కంటి చూపు తగ్గలేదు. 120 ఏళ్ల వయసు ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా మోషే బలహీనుడిగా కనపడలేదు. 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా కంటి చూపు ఎక్కడ కూడా తగ్గలేదు ఆయనకి. ప్రభునందు ప్రియులారా, అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. మరి ఇక్కడ 75 ఏళ్ల వయసు అప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు అన్నాడు మోషే. దేవుడు పిలిచింది అబ్రహాముని 75 ఏళ్లకు పిలిచాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాము? అమ్మా చెప్తారా? సో బ్రతికేళ్ళండి.
100 పైగా బతికాడు. 175? ఓకే. సో దేవుడు పిలిచిన తర్వాత 100 ఏళ్ళు బ్రతికాడంట. వాగ్దానం చేసిన ఉన్నవాడు నమ్మదగినటువంటి వాడు కదా. పిలిచిన తర్వాత దేవుడు ఆశీర్వదించక ఏం చేస్తాడు? చెయ్యకపోతే ఎవరు చులకనవుతారు? దేవుడు మాట తప్పిన వాడవుతాడు, కానీ అబ్రహాము మాట నిలవబెట్టుకున్న వాడవుతాడు. కాబట్టి దేవుడు మాటను నెరవేర్చుకోవాలి. నువ్వు పిలిచావు, నేను వచ్చాను. నువ్వు నా ఆయుష్ తగ్గిస్తే ఎట్టా? నాకు ఇస్తానన్న దీవెనలు ఇవ్వకపోతే ఎట్టా? అక్కడ ఎవరు ఇరుకున పడేది? పిలిచిన దేవుడే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు అబ్రాహాముని పిలిచాడు కదా, అబ్రాహాము వెళ్ళాడు. సరే, అబ్రాహామును పిలిచిన తర్వాత ఒక చిన్న సమస్య వచ్చింది. యాక్చువల్గా 9 వచనాలే చదివిద్దాం అనుకున్నాను. రెండవది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అబ్రాహాము ప్రాణానికి భయపడ్డాడు? దేవుడు పిలిచినా కూడా ప్రాణం కోసం ఎందుకు అబ్రాహాము భయపడ్డాడు? ఎందుకు శారాని నువ్వు ఆ రాజుతో చెప్పేటప్పుడు నేను నీకు అన్ననని చెప్పు, నీకు భర్తనని చెప్పొద్దు అని అన్నాడు. ఎందుకంటే నిన్ను బట్టి నువ్వు సౌందర్యవంతురాలవు, నిన్ను బట్టి నన్ను చంపేసి నిన్ను తీసుకువెళ్తారేమో, నేను బతకాలి కాబట్టి నీకు భర్తనని చెప్పొద్దు, అన్ననని చెప్పన్నాడు. మరి దేవుడు పిలిచాడు కదా, దేవుడు ఎందుకు చంపుతాడు? 170 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? దేవుడే గనక చంపేస్తే ఈ వాగ్దానాలు ఏ విధంగా నెరవేరాలి అబ్రహాం జీవితంలో? భూమి మీద ఉన్న సమస్త వంశములకు నీ మూలంగా ఆశీర్వదింపబడతారని అన్నాడు కదా దేవుడు. ఎందుకు నమ్మలేకపోయాడు? నమ్మకపోవడం కాదు, కానీ అది అవసరమైంది. ఆ విధంగా చెప్పి అబ్రహాము తన ప్రాణాల్ని కాపాడుకోవాల్సి వచ్చింది. దేవుడు దీవెనలు ఇస్తాడు. ఆ దీవెనలను నెరవేరాలంటే మన ప్రాణాన్ని మనం ఆపదల్లో మనమే కాపాడుకోవాలి. ఈ దీవెనలు ఇచ్చినటువంటి దేవుడే కాపాడుకుంటాడులే అని అబ్రహాము అనుకోలా. ఇవన్నీ చేయాలి కదా, ఆ రాజు నన్ను ఏం చేస్తాడులే అని అనుకోవాలా. అందుకని యేసయ్య అన్నాడు, పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండండి. ఇక్కడ అబ్రహాము వివేకముతో నడుచుకుంటున్నాడు. సరే, ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అట్లాగే ఉండేవి. అక్కపిల్లల్ని చెల్లెల పిల్లల్ని చేసుకునేవాళ్ళు కాదు, అన్నతమ్ముల పిల్లల్నే చేసుకునేవాళ్ళు. దాని తర్వాత మారింది. యాకోబు దగ్గరకు వచ్చిన తర్వాత మారింది. మేనమామ కూతుర్ని చేసుకున్నాడు యాకోబు. సో ఇక్కడ ఈ మాటలు చెప్పినప్పుడు ప్రభునందు ప్రియులారా, మరి భయపడ్డాడు కూడా. అప్పుడు కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయిని చూచి, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. సో కొన్ని సందర్భాల్లో అందం కూడా డేంజరే అనేది ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక 3 పాఠాల్లో పిలుపు ఏ విధంగా పిలిచాడో అని ప్రభునందు ప్రియులారా ఆశీర్వాదకరంగా ఉండాలో దేవుడు ముందుగానే ఎందుకు అబ్రహాముని ఉన్న ప్లేస్లోనే ఎందుకు ఆశీర్వదించలేదు? నిడుబ్రోలు అంబేద్కర్ నగర్లో ఉన్నప్పుడే దేవుడు ఎందుకు ఆశీర్వదించలేదు? నువ్వు నిడుబ్రోలను వదులు, అంబేద్కర్ నగర్ వదిలి నువ్వు బయటికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానని దేవుడు ఎందుకు చెప్పాడు? ఇది కేవలం ఒక ఉదాహరణే. దేవుడు ఏమన్నాడు అబ్రాహాముతో? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. నేను గొప్ప జనంగా చేస్తాను. నువ్వు ఇక్కడ ఉంటే, నీ స్వదేశములో ఉంటే నీవు అభివృద్ధి చెందవు, నువ్వు బాగుపడవు, నీకు జీవితానికి మనుగడ లేదు. వెళ్ళు. ప్రపంచం చాలా విశాలమైంది. విశాలమైన ప్రపంచంలోనికి వెళ్ళు, తెలుసుకో. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమన్నాడు. ఉన్న చోట భూమిని నింపమనలా, విస్తరించి భూమిని నింపమన్నాడు. గో స్ప్రెడ్, చదిరిపోండి, ఉన్న చోటనే ఉండొద్దు. నువ్వు ఇక్కడుంటే నీకు ఆశీర్వాదాలు రావు.
నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళితేనే ఆశీర్వాదాలు వస్తాయి. అది నా మాటను నమ్మి నేను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. నేను పంపిస్తేనే, నీకై నువ్వు వెళితే కాదు. నీకై నువ్వు వెళ్ళాలంటే నన్ను అడిగి వెళ్ళాలి. నీకై నువ్వు వెళితే తప్పిపోయిన కుమారుడు అవుతావు. తిరిగి రాకపోతే విడిచిపెట్టబడతావు. సో తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి కుమారుడు పశ్చాత్తాపముతో తిరిగి వచ్చాడు. తండ్రి కుమారుని చేర్చుకున్నాడు. అలాగే యోకాబు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనంలో ఒక ఉదాహరణ ఉంటుంది. ఏంటి? నేడైనను రేపైనను ఒకానొక దేశమునకు వెళ్ళి బాగా సంపాదించుకొని వద్దాం అనుకునే వారలారా, రేపు ఏమవుతుందో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారు కారా అంటారు. ఇప్పుడు ప్రపంచం దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి, యవన బిడ్డలు విదేశాలకు వెళ్ళాలి. ఆలోచన తప్పు కాదు, మంచిదే. ఎందుకు వెళ్ళాలి అనేది ఉండాలి. ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది కూడా ఉండాలి. కొంతమంది వెళ్ళి ఇరుక్కుపోయి బయటికి రాలేక సతమతం అవుతున్నారు. కొందరు వెళ్ళి ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నారు. బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. సో ఇక్కడ యెహోవా దేవుడు అబ్రాహాము పిలిచిన దానికి యాకోబు పత్రికలో యాకోబు చెప్పిన మాట 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనంలో చెప్పినటువంటి మాటకి ఇంకొక మాట అంటాడు. మీరు నన్ను పంపలేదు, దేవుడే మీకంటే నన్ను పంపాడు అని అంటాడు. ఎవరు తెలుసా ఆయన? ఆదికాండము 45వ అధ్యాయంలో యోసేపు అంటాడు తన అన్నలతో. యోసేపు తన అన్నలతో అంటాడు. ఏ విధంగా అబ్రహామునైతే పిలిచి పంపించాడో దేవుడైనటువంటి యెహోవా యోసేపును కూడా పిలిచాడు. చూడండి 45వ అధ్యాయము 6వ వచనము నుండి నేను చదువుతాను, వినండి. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అమ్మింది అన్నలే, అవునా? కక్షతో అమ్మింది అన్నలే. అయ్యో మనం ఈ నేరం చేశాము, ఈ పాపం చేశాము, ఇప్పుడు మనం చిక్కుకున్నాము, ఈయన దేశానికి అధిపతిగా ఉన్నాడు మన తమ్ముడు, మనలందరినీ కూడా చంపివేస్తాడు అని వాళ్ళు భయపడిపోయారు ప్రభునందు ప్రియులారా. కానీ యోసేపు అన్నల యొక్క భయాన్ని చూశాడు. అన్నల యొక్క భయాన్ని చూసి ఆయన చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. మీరు నన్ను పంపలేదు, మీరు అనుకుంటున్నారేమో మీరు నన్ను పంపించారని. కాదు, దేవుడే ఆ విధంగా నన్ను పంపించాడు. దేవుడే ఆ విధంగా పంపించాడు. అది ఆ దేశానికంతా మేలైంది, యాకోబు కుటుంబానికంతటి కూడా మేలైంది. ఒకళ్ళు కీడు చేయాలనుకున్నారు, దేవుడు దానిని మేలుగా మార్చాడు ప్రభునందు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో ఎవరి పట్లనైనా మనం కీడు చేయాలని తలంచితే దేవుడు దానిని వారికి ఆశీర్వాదకరంగా మలుస్తాడంట, ఆశీర్వాదకరంగా మలుస్తాడు. సో ఇక్కడ యాకోబు కుమారులు చేసినటువంటి పని, యోసేపు పీడ విరగడైపోయింది, ఆయన వదిలించుకుందాము అని చేసినటువంటి ప్రయత్నము ఏమైంది? 70 మందిగా వెళ్ళినటువంటి వారు 20 లక్షల కాల్బలమంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అది ఎవరు కూడా ఊహించనటువంటి సంఘటన. చూడండి, ఇది 2 సంవత్సరాలే, ఇంకా ఘోరమైనటువంటి 5 సంవత్సరాలు ఉన్నాయి, కరువు సంవత్సరాలు ఉన్నాయి. వీటన్నిటినీ తట్టుకోవడానికి దేవుడు నన్ను పంపించాడు. ఫరోనే ఎందుకు దేవుడు ఇది చేయలేదు? ఫరో ఇంట్లో నుంచి దేవుడు ఒకరిని ఎందుకు ఎన్నుకోలేదు? వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి. అన్యుడు వచ్చి ఆ దేశాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రభునందు ప్రియులారా గమనించండి, ప్రపంచ చరిత్రలో
క్రైస్తవులైనటువంటి వారు చేసినటువంటి సాహసోపేతమైన కార్యాలు సైంటిఫికల్గా నిర్ధారణ చేసి వారు కనుగొన్నవి లెక్క పెట్టలేనన్నీ ఉన్నాయి. వైద్యము, విద్య, ఏదైనా కూడా మిషనరీలు భారతదేశానికి వచ్చి తమ జీవితాలను సమర్పించుకొని వాళ్ళు నెలకొల్పినటువంటి పాఠశాలలు కానీ, వాళ్ళు కట్టినటువంటి హాస్పిటల్స్ కానీ, ఆశ్రమాలు కానీ, వారు వేసినటువంటి రోడ్లు కానీ ఏదైనా కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఆనకట్టలు కానీ ఏదైనా కావచ్చు, రవాణా సౌకర్యాలు క్రైస్తవులు చేసినటువంటివే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభునందు ప్రియులారా గమనించండి. సో దేవుడే పంపిస్తాడు. ఇక్కడ బానిసగా వెళ్ళాడు. అబ్రహామునైతే దేవుడు రాజుగా పంపించాడు, యోసేపునైతే దేవుడు బానిసగా పంపించాడు. బానిసగా పంపించి ఫరో అంతటి వాడుగా చేశాడు. నీ ఆజ్ఞ లేకుండా ఈ దేశంలో ఎవ్వరు కదలడానికి వీల్లేదు. సింహాసనం విషయంలో తప్ప, సింహాసనం విషయంలోనే నేను రాజును, అంతే. ముద్ర ఉంగరము అన్నీ కూడా ఇచ్చేసాడు, పవర్ ఆఫ్ అటాని ఇచ్చేశాడు ఫరో రాజు యోసేపుకి. కాబట్టి దేవుని పిలుపు ఏ విధముగా ఉంటుంది? మనల్ని కష్టపెట్టి తర్వాత సుఖపెట్టేటుంటుందిగా, లేకపోతే ఇప్పుడు మనం కష్టపడితే తర్వాత మన జీవితాల్లో మేళ్లను చూసేవారుగా ఉంటామేమో మనకు తెలియదు. ప్రభునందు ప్రియులారా, ఆ విషయాలని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అది అక్కడ చెప్పుకుంటున్నాడు. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, దేవుడే పంపించాడు, మీరు నన్ను పంపలా. అబ్రహామును కూడా దేవుడే పంపించాడు. అబ్రహాముని ఎవరు కూడా పంపించలేదు. అబ్రహాము తనకు తానుగా వెళ్ళలేదు, లోతు వెళ్ళినట్లుగా. సరే, ఇష్టపడి ఒకవేళ లోతు బలవంతంగా అబ్రహాముతో కూడా వెళ్ళినా, అబ్రహాము మాట కనుక విని ఉంటే లోతు చరిత్ర కూడా బైబిల్లో బాగుండేది. సో పిలుపుని మనము సద్వినియోగపరుచుకుంటామా? దేవుని యొక్క పిలుపుని మనము దుర్వినియోగపరుచుకుంటామా? అది మన యొక్క జ్ఞానానికి, విచక్షణకు విడిచిపెట్టబడింది ప్రభునందు ప్రియులారా. అందుకనే దేవుణ్ణి తెలుసుకోవడం గురించి అక్కడ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమన్నాడు? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని తెలుసుకోలేదు. సో అక్కడ అబ్రహాం తెలుసుకున్నాడు. దేవుని జ్ఞానానుసారముగా దేవుని మాటకు లోబడినటువంటి అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రభునందు ప్రియులారా, సో వీళ్ళు తెలుసుకోలేదు. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము. దేవుణ్ణి తెలుసుకోలేదు కాబట్టి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి నరావతారిగా పంపించాడు. దేవుడు నర అవతారము ఎత్తి ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన పడినటువంటి శ్రమ, మరణ పునరుత్థాన ఆరోహణాలను బోధించినటువంటి అపోస్తలులు, వ్రాయబడినటువంటి లేఖన ఆధారాలను బట్టి ప్రభునందు ప్రియులారా సువార్త ప్రకటింపబడుతుంది. అది వినేవాళ్లకు వెర్రితనంగా ఉంది. సువార్త వినేవాళ్ళకి ఏ విధంగా ఉందండి? వెర్రితనంగా ఉంది. ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళు, ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. అదే ఏథెన్స్ పట్టణంలో పౌలు యేసు ప్రభువుని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు అదే అన్నారు, వదరబోతు అన్నారు, పిచ్చివాడు అన్నారు పౌలుని ఏథెన్స్ పట్టణ వాసులు. అదే వెర్రితనం అంటే. సో బోధింపబడినటువంటి దేవుని యొక్క సువార్త, దేవుని కుమారుని గురించినటువంటి సువార్త నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం.
అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు, రక్షించాడు. రక్షణ లేకుండా ఆశీర్వాదాలు లేవు. మొదట రక్షింపబడాలి. ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళకి జీవితంలోనికి దీవెనలు వస్తాయి ప్రభునందు ప్రియులారా. కాబట్టి అబ్రహాము జీవితంలోనికి, బిడల జీవితంలోనికి దీవెనలు వచ్చినాయి. ఆకాశపు నక్షత్రాలాగా నీ జనాంగాన్ని విస్తరింపు చేస్తాను, ఇసుక రేణువులంతా, సముద్ర తీరానటువంటి ఇసుక రేణువులంతగా నేను విస్తరింపు చేస్తాను. మరి ఈ రోజున చూస్తే ప్రపంచమంతలో కూడా ఇశ్రాయేలు దేశము చాలా చిన్న దేశంగా కనబడుతుంది. అంటే వారి ద్వారా సువార్త విని ప్రపంచ దేశాల్లో ఎందరైతే క్రీస్తుని నమ్ముతున్నారో, ఈ రోజున క్రీస్తుని వెంబడిస్తున్నారో, రహస్యంగా కావచ్చు, బాహాటంగా కావచ్చు, యేసే నిజమైన దేవుడు, ఆయన మా పాపములను పరిహరించేవాడు, ఆయన మన దోషాలకు నివృత్తి కలుగజేస్తాడు, ఆపదలలో మనల్ని ఆదుకుంటాడు. ఇవి లేకపోతే అన్యులు దేవుని ఆలయానికి రారు, మన ప్రార్థన మందిరాల్లోనికి రారు ప్రభునందు ప్రియులారా. ఉపవాసాలు చేయరు, అర్పణలు అర్పించరు. వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అదే ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి భయము. క్రైస్తవ సువార్త సత్యమైన సువార్త కనుక ఎవరందరూ కూడా సత్యం వైపు మళ్ళీపోతారేమో. ఆ రోజున అన్న కైపలు అన్నారు కదా, ఇదిగో లోకము ఆయన వెంట వెళుతుంది. ఎందుకు లోకం ఆయన వెంట వెళుతుంది అని అంటే, ఆయన లోకాన్ని జయించాడు కాబట్టి. సో మనం జయించే వాళ్ళ వైపు వెళతాము, కానీ ఓడిపోయే వాళ్ళ వైపు మనము వెళ్ళము. లోకమును జయించాడు ఆయన. నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా లోకాన్ని జయించండి. కాబట్టి ఆయనలో సత్యం ఉన్నది. అదే యేసయ్య చెప్పాడు, మార్గమును సత్యమును జీవమును నేనే. కనుక ఈ సువార్త అనేటువంటి వెర్రితనంలో ప్రకటన చేస్తుండగా, సువార్త ప్రకటన అయిన వెర్రితనము చేత నమ్మువారినే రక్షించుట, అందరినీ కాదండి. ఎవరిని? నమ్మేవారినే దేవుడు రక్షిస్తాడు. నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష దేవుడు విధించడు, మనకు మనమే తెచ్చుకుంటాం. ఎందుకంటే మనము నమ్మలేదు కాబట్టి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఏమి నమ్ముతాం? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించుము. అది పోలేదు కాబట్టి మనం నమ్మము. దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఆ ప్రార్థన గిన్నె అట్లాగే ఉంది, నేను తాగవలసి వచ్చింది, అది పోదు, ఆ పాత్ర అక్కడ పోదు. అబ్రహాముని దేవుడు పరీక్ష చేయడానికి ఒక్కగానైన కుమారుణ్ణి కొండ మీద తీసుకెళ్ళి దహనబలిగా ఇమ్మన్నాడు. అబ్రహామునైతే ఆపాడు దేవుడు. ఈ రోజుల్లో అట్లా ఆపే సంఘటనలు జరుగుతాయా? మన విశ్వాసము, అబ్రహాము విశ్వాసం అంతా బలమైనదా అని మనము ఆలోచించాలి. ఆ రోజు లిటరల్గా అబ్రహాముని దేవుడు ఆపేశాడు. ఆగు, నేను నిన్ను పరీక్షించాను, నువ్వు నన్ను నెగ్గావు. అబ్రహాము 12వ అధ్యాయం 1వ వచనంలోనే గెలిచాడండి. సో బిడ్డలు లేరు కదా, బిడ్డ ఇచ్చి దేవుడు పరిశోధించాలి అనుకున్నాడు. ముసలితనంలో గర్భఫలం ఇచ్చి దేవుడు పరిశోధించాలి అని అనుకున్నాడు. సో ఇచ్చాడు, పరిశోధించాడు. అక్కడ కూడా అబ్రహాం గెలిచాడు. దేవుడికి సంతోషం కలిగింది. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాట, ఆ కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటిస్తూ యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థుల జ్ఞానమును వెతుకుతున్నారు. సూచక క్రియలు జ్ఞానము కాదు, కానీ మేము ప్రకటించేది ఒక్కటే. అది ఎవరంటే సిలువ వేయబడిన యేసు క్రీస్తుని గురించే మేము బోధిస్తాం. ఏ జ్ఞానం కావాలి మీకు? ఇహలోక జ్ఞానం కావాలా, పరలోక జ్ఞానం కావాలా? ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఇక్కడ దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఆయన. ఎవరు?
పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరైతే పిలువబడ్డారో ఆయన దయా సంకల్పమును బట్టి, దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి దేవుడు ఎవరినైతే పిలిచాడో ఆయన ఏం చేశాడు? శక్తి అయ్యాడు, జ్ఞానమయ్యాడు. కాబట్టి ఈ లోకంలో మనకు కావలసినటువంటి జ్ఞానం ఏంటి? ఆ జ్ఞానాన్ని గురించి ఇక్కడ ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి. ఆ పిలువబడిన వారిలో మనం ఉన్నామా? మనమందరం ఉన్నాం. దేవుడు మనలందరినీ కూడా ఆయన పిలిచాడు. మనలందరినీ కూడా ప్రతి ఒక్కరిని పిలిచాడు. ఆయన పిలిచాడు కాబట్టే మనము రక్షింపబడ్డాము, మనము విమోచింపబడ్డాము. ప్రభునందు ప్రియులారా, లేకపోతే మనం ఎప్పుడో నాశనమైపోయి ఉండేటువంటి వాళ్ళము, ఎక్కడో ఉండేటువంటి వాళ్ళము. మన బ్రతుకులు మనకు తెలిసి ఉండేవి కాదు. నిజమైన దేవుడు యేసయ్య, నిజమైన దేవుడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి సువార్త ప్రకటన అయినటువంటి వెర్రితనము అది ఎవరైతే నమ్ముతారో వాళ్ళని రక్షించింది. మళ్ళీ ఒకసారి చెప్పు, నువ్వేదో కొత్త బోధ చెప్తున్నావు, మేము ఇదివరకు ఎప్పుడు కూడా వినలేదన్నారు ఆ ఏథెన్స్ పట్టణ వాసులు. అక్కడ స్తోయికులు ఉన్నారు, ఎపికూరియన్స్ ఉన్నారు, తత్వజ్ఞానులు ఉన్నారు. అక్కడ ఒక గొప్ప విశ్వవిద్యాలయం ఉంది. విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి కష్టం తెలీదు. ప్రతిరోజు వాళ్ళ పని ఏంటంటే పొద్దున్న లెగవంగానే ఈ రోజున ఏమైనా విశేషాలు ఉన్నాయా, వింతలు విశేషాలు ఏమైనా ఉన్నాయా, అదే. అప్పుడు పౌలు పరితాపము చెంది ఆ విగ్రహాలన్నీ, ఆ బలిపీఠాలన్నీ చూచి ఆయన మనసు పరితాపము చెంది, మీరు తెలియక ఎవరిని గురించి బలులర్పిస్తున్నారో ఆయన గురించే నేను మీకు తెలియజేస్తున్నాను, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అన్నాడు. ఆయన శ్రమ మరణాల గురించి, పునరుత్థానాన్ని గురించి వాక్యం చెప్పాడు. వదరబోతూ అన్నాడు, పిచ్చివాడు అన్నాడు. ఇంకొకసారి చెప్పు, మేము వింటాము. ఆసక్తి. ఇంకొకసారి. అవునండి, ఇంకొకసారి. ఎన్ని వందల సార్లు అయినాయి, ఎన్ని వేల సార్లు అయినాయి. వాళ్ళు అడిగింది ఒక్కసారే అడిగాడు. మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం సువార్త వింటూ ఉన్నాము. ఒక్కసారి విన్నవాళ్లే మారు మనసు పొందారు. అదే అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో అనుకుంటా, పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు బందీలు ఇదైనప్పుడు ఇదేంటి చెరసాల పునాదులు కదిలి వాళ్ళ సంఖ్యలు తెగిపోయినాయి. చెరసాల అధికారి చూశాడు, ఖైదీలు పారిపోయారు అనుకున్నాడు, తను తాను పొడుచుకొని చంపబోయాడు. పౌలు శీలలు ఆపారు. ఎన్నిసార్లు జరిగింది? ఒక్కసారే. 2 సార్లు కూడా, రెండో అవకాశం కూడా అక్కడ లేదు. ఒకే ఒక్కసారి ఆ చెరసాల పునాదులు కదిలినప్పుడు ఆ చెరసాల అధికారి, ప్రభునందు ప్రియులారా, ఒకే ఒక్కసారి. మనం యేసయ్యని మాటి మాటికి సిలువ వేస్తామంట. యేసయ్యని మనం ఏం చేస్తామండి? మాటి మాటికి సిలువ వేస్తాం. కాబట్టి అటువంటి వారిని రక్షించడం అంట చాలా కష్టం అంట. ఎక్కడుంది ఈ వాక్యము? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయంలోన 6వ అధ్యాయంలో, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, చెరసాల అధికారి ఇదేమి అనుభవించలా. ఏథెన్స్ పట్టణ వస్తువులు ఒక్కసారే విన్నారు, ఇంకొకసారి చెప్పమన్నారు. ఏకసంతగ్రహులు వాళ్ళు, తత్వజ్ఞానులు వాళ్ళు. ఇంకొకసారి చెప్పు. సరే, ఒకసారి చెప్పావు, పొరపాటేమో, క్లియర్గా చెప్పు, ఇంకొకసారి వింటాము. సో జడ్జిమెంట్ ఇచ్చేసారు వాళ్ళు.
మారిపోయారు. మనకి ఎన్నిసార్లు చెప్పినా సువార్త ఏది చెయ్యొద్దంటుందో మనం అదే చేస్తాము. దేవునికి ఏది ఇష్టం లేదో మనం అదే చేస్తాం. ప్రభునందు ప్రియులారా, అటువంటి వారిని రక్షించడం అంట అసాధ్యమంట. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. వాళ్ళని ఎవరు కూడా నూతన పరచలేరు. ఈ పిలుపులో ఇంకొక క్యారెక్టర్ ఉంది. ఇదే మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనములో ఒక సన్నివేశం ఉంది. ఒకానొక సందర్భంలో ఒక శాస్త్రి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య ఆయనతో ఏం మాట్లాడలా, యేసయ్య చెప్పిన మాటలే విన్నాడు ఆయన. యేసయ్య ఒక మాట అన్నాడు, ఏంటి బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినానో నేను నీ వెంట వస్తానన్నాడు. సో ఆకర్షింపబడ్డాడు. ఎందుకంత ఆకర్షితుడయ్యాడో, ఎందుకంత ఎమోషనల్ అయ్యాడో ఆయనకే తెలియాలి. ఆయన ఎమోషన్ని చూశాడు అక్కడ యేసయ్య. ఈయన చాలా ఆవేశంగా ఉన్నాడు, ఆవేశంలో నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు, చాలా ఎమోషన్గా ఉన్నాడు నేనంటే. ఈయన అన్నాడు కదా శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినానో నీ వెంట నేను వస్తాను అని అన్నాడు. యేసయ్య వ్యక్తిని చూశాడు, ఒక మాట అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదన్నాడు. ఇప్పుడు డిసైడ్ అవ్వు. అప్పుడు ఆ ఎమోషన్ అంతా పోయింది. ఎమోషన్ అంతా పోద్ది. నిర్ణయాలు ఎప్పుడు కూడా ఆవేశంతో తీసుకోకూడదు, ఆలోచనతో తీసుకోవాలి, ఆలోచించి తీసుకోవాలి. వాళ్ళదే అన్నారు, ఇంకొకసారి చెప్పు, అది ఆలోచన. మొన్న ధ్యానం చేసుకున్నాము. ఎవరో ఒక నపంసకుడు, అపోస్తుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో అనుకుంటా, ఒక నపంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళుతున్నాడు. ప్రవక్త తన గురించి చెప్తున్నాడా, వేరొకని గురించి చెప్తున్నాడా? నువ్వు చదువుతుంది అర్థమవుతుందా? ఎవరైనా చెప్తే కదయ్యా అర్థం అవడానికి. ఎవరు చెప్పకపోతే నేను దొరికింది చదువుతున్నాను అంతే. చదవడము వేరండి, చదివి గ్రహించడము వేరు. ఎవరైనా నాతో చెప్తే నేను అర్థం చేసుకుంటాను, అది కావాలి. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తానన్నాడు. యేసయ్య అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడికి తలదవాచుకోవడానికి చోటు లేదు, అని నేను పనుకోవడానికే నాకు స్థలం లేదు అన్నాడు. సో తర్వాత ఎవరు స్పందించాలి? ఆ వ్యక్తే స్పందించాలి. ఒకసారి చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చదువుకున్నటువంటి యొక్క వాక్యాన్ని బట్టి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానాన్ని బట్టి ప్రభునందు ప్రియులారా మనం ఆలోచన చూస్తే, యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానానికి అక్కడ స్పందన ఏముంది? ఏమీ లేదు. అయితే శిష్యుల్లో మరి ఒకడు అన్నాడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. రెండో వ్యక్తి, ఈయన కూడా ఎమోషనే, ఈయన కూడా ఇంటెన్షన్ ఉంది. ఆయనకంటే ఈయన తెలివైన వాడు అనిపించుకోవాలని యేసయ్యతో అంటున్నాడు. యేసయ్య ఈయన కూడా రమ్మని అని అనలా. అబ్రాహామును పిలిచినట్ల యేసయ్యని పిలవలా. యోసేపును పంపించినట్లుగా ఈ వ్యక్తిని పిలవలేదు. ఈ వ్యక్తి తనకు తానుగా అంటున్నాడు, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి రావడానికి నాకు దేవుడు నీకు అనుగ్రహించు దేశమందు నీవు దీర్ఘాయుష్వంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఉంది కదా. మా నాయన ఇంకా బతికే ఉన్నాడు, ఇంకా చచ్చిపోలేదు. ఆయన చచ్చిపోని ఆయన కర్మకాండాలన్నీ కూడా ముగించి నేను వస్తున్న బాధ్యతను ముగించుకొని వస్తానన్నాడు.
ఇది లేమ్ ఎక్స్క్యూజ్ అని అంటారు ఇంగ్లీష్లో. తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని వెతుక్కోవడము. శిష్యుడైనప్పటికీ ఆయన పిలవలేదు కదా. నాకు రావాలని ఉంది, కాకపోతే నాకు మా నాన్న భారంగా ఉన్నాడు అంటున్నాడు. అక్కడ బాధ్యతని చెప్పట్లేదు ఆయన. మా నాన్న నాకు భారంగా ఉన్నాడు, నిన్ను వెంబడించాలంటే, ఆయనే కనుక చనిపోయి ఉంటే నాకు ఆ భారం ఎవరు లేరు, నాకు అడ్డంకులు ఎవరు లేరు అన్నాడు. అందుకని యేసయ్య ఆ మాట చెప్పాడు మత్తయి సువార్తలో, నాకంటే ఎక్కువగా ఎవరైనా తల్లిని కానీ తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ఆయన సిలువని మోయమంట్లా, ఎవరి సిలువను వాళ్ళే మోసుకోమంటున్నాడు, ఎవరి శ్రమను వాళ్ళే భరించమంటూ ఉన్నాడు, ఎవరి మరణానికి వాళ్ళే జవాబుదారులు కమ్మంటున్నారు. ఒకరి మరణానికి ఇంకొకళ్ళు జవాబుదారులు కారు. సిలువ అంటే ఏంటి? శ్రమ మరణమే, సిలువ మరణమే. సిలువ మరణానికే సంకేతం. శ్రమ వచ్చిందంటే శ్రమ వెనకల మరణం ఉంటుంది. ఆ శ్రమ నుంచి తప్పించుకుంటాం, అది వేరే సంగతి. అయితే ఇక్కడ ఈరోజు ఇవ్వబడినటువంటి యొక్క 3 పాఠాల్లో దేవుని యొక్క పిలుపుని బట్టి ప్రభునందు ప్రియులారా మనం ధ్యానం చేసుకుంటున్నాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో భక్తుడైన యోహాను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మొదటి 3 వచనాల్లో, మనము దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపెనో చూడండి. మనలందరినీ కూడా దేవుడు తన పిల్లలు అనుకుంటున్నాడంట. మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు, మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు. సో మనమందరము కూడా దేవుని పిల్లలమే, కాబట్టే మనము వారసులం. వారసులు ఎవరు అవుతారు? బిడ్డలు వారసులు అవుతారు, కానీ అన్యులు వారసులు కాదు. మన స్వతంత్రులం. కాబట్టి ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే, మనము దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. లోకం మనల్ని ఎరగదు. లోకము మనల్ని ఎరుగదు, ఎందుకంటే లోకానికి దేవుడు తెలియదు. సో దేవుణ్ణి తెలుసుకుంటే క్రీస్తుని తెలుసుకుంటాం అనే సత్యాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి, క్రీస్తుని మనము తెలుసుకుంటాం. కనుక మనం ఇక్కడ గమనించాలి, మాకు తండ్రి వద్దు కుమారుడే కావాలి, కుమారుడు వద్దు తండ్రియే కావాలి, లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కలయిక. మనం త్రిత్వ దేవుని ఆరాధికులము. మనము ప్రభునందు ప్రియులారా గమనించాలి, దేవుణ్ణి తెలుసుకోవడం. ఏ విధంగా మనము దేవుణ్ణి తెలుసుకోవాలి? అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకున్నాడు, విశ్వసించాడు. కాబట్టి దేవుడు ఆయననే ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియులారా, భూలోకమంతా కూడా నీ వంశముల ద్వారా దీవింపబడుతుంది. అలాగేలాగ కాదు, భూలోకమంతా కూడా, భూలోకములో ఉన్న వంశాలన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి. అంత విశ్వాసి అబ్రహాము. కుమారుని కూడా ఇవ్వడానికి వెనకాళ్ళ ఇచ్చేశాడు, కానీ దేవుడు తీసుకోలేదు. కాబట్టి మనము ఎటువంటి పిలుపు కలిగి ఈ లోకములో ఉన్నామో, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను బట్టి 26వ వచనములు అంటున్నాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను కూలీలులైనను అనేకులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని
దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వీళ్ళెవరు కూడా పాపులు కాదు. ఇది పాపుల గురించి అనుకుంటారేమో, వీళ్ళు అసలు పాపులు కానే కాదు. సమాజంలో అణగారిపోయినటువంటి జనాంగమును గురించి, అప్రెషన్లో అణిచివేతకు గురి అవుతున్నటువంటి ప్రజలను గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో అది ఆయన చిత్తము. కాబట్టి ఎవరు కూడా గర్విష్ఠులుగా ఉండకూడదు. అబ్రహాము తండ్రిని పిలవాల దేవుడు, అబ్రహామునే పిలిచాడు. ఇంకా అబ్రహాముకి సహోదరులు ఉండి ఉండవచ్చు, సహోదరులు ఉండి ఉండవచ్చు, కానీ పిలిచింది ఒక్కడినే. ఆ ఒక్కడి ద్వారా విశ్వమంతా ఆయనను నమ్మునట్లుగా దేవుడు మలుచుకున్నాడు, మార్చాడు. మరి ఇప్పటి కాలంలో ప్రపంచ దేశాల్లో సువార్త ప్రకటింపబడుతూ ఉంటే మనం గమనించాలి, ఎటువంటి సువార్త ప్రకటింపబడుతుంది, ఈ సువార్త వల్ల ఎందరో రక్షింపబడుతున్నారో మనం ఆలోచించాలి ప్రభునందు ప్రియులారా. కారణం క్రీస్తు యొక్క రాకడ సమీపిస్తుంది. సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. వీటన్నిటికంటే ముందు దేవుని కుమారుడు మన కోసము శ్రమపడ్డాడు, మన కోసము చనిపోయాడు, ఆయన ప్రాణము పెట్టాడు అనేటువంటి సత్యాలను గ్రహించి దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు కూడా మనము తగినట్లుగా జీవించినట్లుగా దైవ కృప ఏ విధంగా యోసేపు జీవించాడో, ఏ విధంగా ప్రభునాథ ప్రియులారా అబ్రహాము ఉన్నాడో, అదేవిధంగా మనము కూడా ఉండడానికి దైవకృప సదా మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తులైన మీ హృదయములకు, మీ తలంపులకు కావలేనుగాక. ఆమేన్.